బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం అధ్యక్షతన కాచిగూడలో స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కులగణన అనే అంశంపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42 అవకాశం ఉంటది దాన్ని పక్కన పెట్టి దాన్ని రాష్ట్రపతికి పంపించి తెలియజేస్తూ మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలుపెరగని యోధుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మా అక్క మా బీసీల లెజెండ్ దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పిలవలేదట పిలవకపోతే అంటే ఆ ఫ్యామిలీ అంతకుముందు మనతో ఉన్నారు వాళ్ళు బీసీల యొక్క చిన్న చిన్న పదవుల కాడ కూడా నేను అడ్డు జరగవద్దు మంత్రివర్గంలో అన్యాయమే ఇప్పుడు మీ లెక్క ప్రకారం 40 మంది ఉన్నారు 40 అంటే 6 మంది ఉంటారు ఎంతమంది ఉన్నారు బుక్ లేకున్నారు కార్పొరేషన్ చైర్మన్ లో 20% లేదు అంతేగాని ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టాలి హైదరాబాద్ సరౌండింగ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీలైనా చూడండి మీరు ముఖ్యమైన పోస్టింగ్ దగ్గర ఈ భూముల ధర ఏరియాలో ఒక్కదానికి కూడా బీసీలు లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాల్ అయితే చెప్తా మీరు మార్చుకోవాలి వైఖరి మార్చుకోకపోతే ఉక్కనైతుంది ఇది తుఫాను కాదు ఉక్కనైతుంది కాబట్టి ప్రజలను తక్కువ రేవద్దని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ విధానాన్ని